మనోజవం మారుతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరౌకముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ప్రతి సంవత్సరం లాగానే మన బోధన్ పట్టణంలో ప్రతి ఆంజనేయ స్వామి ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. అందులో అతి పురాతనమైనటువంటి ఆలయం ఇక్కడ చావడి హనుమాన్ మందిర్ అభయాంజనేయ స్వామిగా స్వామివారు దర్శనమిస్తున్నారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఇక్కడ హనుమత్ విజయోత్సవాన్ని ఘనంగా అభిషేకము ఇత్యాది కార్యక్రమాలు హారతి మంత్రపుష్పంతో ఘనంగా స్వామివారిని అర్చించుకోవడం జరిగింది. భక్తులందరూ కలిసి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి ఇక్కడ భజనలు తర్వాత అన్నదాన మహోత్సవ కార్యక్రమాలు ఇత్యాది నిర్వహిస్తూ ఉంటారు. అలానే దీక్ష తీసుకున్న స్వాములు కూడా ప్రతి ఉదయము సాయంత్రం వచ్చి దర్శనాలు చేసుకొని ఆ స్వామివారి యొక్క హారతిని తర్వాత కటాక్షాన్ని కూడా అందజేసుకుంటూ ఉంటారనమాట. అలా ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం కూడా అందరూ కూడా భక్తులందరూ కలిసి ఈ హనుమత్ విజయోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. అలానే ఈ బోధన్ పట్టణ వాసులందరికీ కూడా ఈ అభయాంజనేయ స్వామి తరఫున ఈ వాసులందరికీ కూడా హనుమత్ కటాక్షలు అందరికీ ఉండాలని చెప్పేసి కోరుతున్నాం. అలానే ఇక్కడ ఊరు కమిటీ తర్వాత ఈ ఎవరైతే ఈ కమిటీ సభ్యులు ఉన్నారో వీళ్ళందరూ కలుసుకొని అలానే మన పట్వారి సాబ్ కూడా అందరు కలుసుకొని ఇక్కడ ఘనంగా ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాన్ని జరుపుతూ ఉంటారు. ఈ ఉత్సవమే కాదు తర్వాత మనకు వార్షికోత్సవం ఉంటుంది. ఇవన్నీ కూడా ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. ప్రతి శనివారం కూడా ఇక్కడ మహోన్నతంగా కార్యక్రమం జరుపుతూ ఉంటారు. జై శ్రీరామ్. శ్రీ శివాజీ మహారాజ్ గురువు గారు రామదాస్ స్వామి గారు బోధన్ వచ్చి బోధన్లో ఇక్కడ 7 హనుమాన్లు సోమవారం నుంచి శనివారం ప్రతి దినము ప్రతి ఒక హనుమాన్లు దర్శనం చేసుకోవాలని ఇక్కడ 7 హనుమాన్లను ప్రతిష్టాపన చేసిండు. ఆ హనుమంతుడిని ప్రతిష్టాపన చేసుడు ఎందుకంటే బలవంతులై ఈ తురుష్కులకు యాంటీలా ఉండాలని దాని మీద ఆయన అందరికీ ఈ విధంగా చేసిండు. దాంట్లో 7 హనుమంతులు బోధనలో ఉన్నాయి. అవి ఒకటే గల్లీలో ఉన్నాయి ఆ కాలంలో. అయితే ప్రతి సంవత్సరము ఈ హనుమాన్ జయంతి రోజున ఇక్కడ ప్రతి హనుమాన్ గుడి దగ్గర పెద్ద ఎత్తున అన్నదానం చేస్తారు. తర్వాత అందరూ హనుమాన్లను దర్శనం చేసుకుంటారు. అన్నిటికన్నా ఈడ పెద్ద హనుమాన్లని కుమ్మర్ గలీలో ఉన్నది. దాని యొక్క మహత్యం ఎక్కువ ఉన్నది. దానికోసము అందరూ అక్కడి నుంచి ఒక రథయాత్ర తిరగల జరుగుతుంది కనుక ఈ హనుమంత్ జయంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాను.